శాంతి. ఈరోజు మురళి డేట్ 17/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, వినాశీ శరీరాలను ప్రేమించక అవినాశీ తండ్రిని ప్రేమిస్తే ఏడవటం నుండి విడుదలవుతారు. ప్రశ్న: అసత్యమైన ప్రేమ అంటే ఏమిటి? దాని పరిణామం ఎలా ఉంటుంది? జవాబు: వినాశీ శరీరాలపై మోహం ఉంచుకోవటం ఆధార్మికమైన ప్రేమ. వినాశీ వస్తువులపై మోహం ఉంచుకున్న వారు విలపిస్తూ ఏడుస్తూ ఉంటారు. దేహాభిమానం వలన ఏడుపు వస్తుంది. సత్యుగంలో అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు. అందువలన రోధించే విషయమే ఉండదు. ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. అవినాశీ తండ్రి యొక్క అవినాశీ పిల్లలకిప్పుడు శిక్షణ లభిస్తుంది. దేహీ అభిమానులుగా అయితే రోధించుట నుండి విడుదలవుతారు. ఓం శాంతి. ఆత్మ అవినాశి మరియు తండ్రి కూడా అవినాశి అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కావున ఎవరిని ప్రేమించాలి? అవినాశి ఆత్మను ప్రేమించాలి. అవినాశినే ప్రేమించాలి. వినాశీ శరీరాన్ని ప్రేమించరాదు. మొత్తం ప్రపంచమంతా వినాశియే. ప్రతి వస్తువు వినాశనమయ్యేదే. ఈ శరీరం వినాశి, ఆత్మ అవినాశి. ఆత్మలోని ప్రేమ కూడా అవినాశిగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడు మరణించదు. అందుకే ఆత్మను సత్యమని అంటారు. తండ్రి చెప్తున్నారు, మీరు అసత్యమైన వారిగా తయారయ్యారు. వాస్తవానికి అవినాశి ఆత్మకు అవినాశితోనే ప్రేమ ఉండాలి. మీకు వినాశీ శరీరంపై ప్రేమ ఏర్పడింది కావున ఏడవలసి వస్తుంది. అవినాశిగా ఉన్నదానిపై ప్రేమ లేదు. వినాశిగా ఉన్నదానిపై ప్రేమ ఉన్నందున ఏడవలసి వస్తుంది. మీరిప్పుడు స్వయాన్ని అవినాశీ ఆత్మగా తెలుసుకున్నారు కనుక ఏడ్చే పనే లేదు. ఎందుకంటే ఆత్మాభిమానిగా ఉన్నారు. కావున తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు. దేహాభిమానులైతే ఏడవలసి వస్తుంది. వినాశీ శరీరం కొరకు విలపిస్తారు. ఆత్మకు మృత్యువు లేదని కూడా తెలుసు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. అవినాశీ తండ్రికి పిల్లలైన మీరు అవినాశీ ఆత్మలు. మీరు ఏడవలసిన పని లేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక పాత్రను అభినయిస్తుంది. ఇది ఒక ఆట. మీరు శరీరంపై ఎందుకు మమకారం ఉంచుకుంటారు? దేహ సహితం దేహ సర్వ సంబంధాల నుండి మీ బుద్ధి యోగాన్ని తెంచి వేయండి. స్వయాన్ని అవినాశీ ఆత్మగా భావించండి. ఆత్మ ఎప్పుడూ మరణించదు. ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అనే గాయనం కూడా ఉంది. ఆత్మాభిమానులుగా తయారైతేనే అర్హులుగా అవుతారు. కావున తండ్రి వచ్చి దేహాభిమానం నుండి ఆత్మాభిమానులుగా చేస్తున్నారు. మీరు ఎలా మర్చిపోయారో అర్థం చేయిస్తున్నారు. జన్మ జన్మలుగా మీరు ఏడవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీకు ఆత్మాభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది. తర్వాత మీరెప్పుడు ఏడవనే ఏడవరు. ఇది ఏడ్చేవారి ప్రపంచం, అది నవ్వేవారి ప్రపంచం. ఇది దుఃఖ ప్రపంచం, అది సుఖ ప్రపంచం. తండ్రి చాలా బాగా శిక్షణ ఇస్తారు. అవినాశీ తండ్రి శిక్షణ అవినాశీ పిల్లలకు లభిస్తుంది. ప్రపంచంలోని వారు దేహాభిమానులు కనుక దేహాభిమానం చూసి శిక్షణ ఇస్తారు. అందువలన దేహంను గుర్తు చేసుకుంటూ ఏడుస్తారు. శరీరం సమాప్తమైపోయిందని కూడా చూస్తారు. అయినా దానినే స్మృతి చేస్తూ ఉంటారు. దానివల్ల లాభమేముంది? మట్టిని ఎక్కడైనా స్మృతి చేస్తారా? అవినాశీ ఆత్మ వెళ్ళి మరో శరీరాన్ని తీసుకుంటుంది. మంచి కర్మలు చేసేవారికి మంచి శరీరమే లభిస్తుందని పిల్లలకు తెలుసు. కొందరికైతే బాగాలేని రోగం శరీరం లభిస్తుంది. అది కూడా కర్మల అనుసారంగానే ఉంటుంది. మంచి పనులు చేస్తే పైకి వెళ్ళిపోతారని కాదు. పైకి ఎవరు వెళ్ళలేరు. మంచి కర్మలు చేస్తే మంచివారని పిలువబడతారు. మంచి జన్మ లభించిన క్రిందకు దిగుతూ రావాల్సిందే. మనం పైకి ఎలా ఎక్కుతామో మీకు తెలుసు. మంచి కర్మలు చేయటం వలన
భలే కొందరు మహాత్ములుగా అవుతారు. అయినా కళలు తగ్గిపోతూనే ఉంటాయి. అయినా ఈశ్వరుని స్మృతి చేస్తూ మంచి పనులు చేస్తే వారికి అల్పకాలికంగా క్షణభంగుర సుఖం ఇస్తానని తండ్రి చెప్తారు. మళ్ళీ మెట్లు క్రిందకు దిగాల్సిందే. భలే మంచి పేరే ఉండవచ్చు. ఇక్కడైతే మంచి చెడు కర్మల గురించి కూడా మానవులకు తెలియదు. రిద్ధి సిద్ధి చేయువారికి ఎంతో గౌరవమిస్తారు. వారి వెనకపడుతూ మనుషులు ఎంత గాబరా పడతారు. అంతా అజ్ఞానమయం. ఎవరైనా పరోక్షంగా దానపుణ్యాలు చేసిన ధర్మశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే వారికి మరుసటి జన్మలో తప్పకుండా దాని ప్రతిఫలం లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు, మరొక వైపు నిందిస్తూ కూడా ఉంటారు. అయినా నోటితో భగవంతుని పేరు చెప్తూ ఉంటారు. అమాయకులైనందున కొద్దిగా కూడా తెలియదు. భగవంతుని స్మృతి చేసి రుద్రానికి పూజ చేస్తారు. రుద్రుని భగవంతుడని భావిస్తారు. రుద్ర యజ్ఞం కూడా చేస్తారు. శివునికి లేక రుద్రునికి పూజ చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నాకు పూజ చేస్తారు, కానీ తెలివిహీనులైనందున ఏమేమో తయారు చేస్తారు, ఏమేమో చేస్తారు. ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది గురువులు ఉన్నారు. వృక్షంలో కొత్త కొత్త ఆకులు, కొమ్మ రెమ్మలు వెలువడుతూ ఉంటే అది ఎంతో శోభాయమానంగా ఉంటుంది. వారు సతోగుణీలుగా ఉన్నందున వారికి మహిమ ఉంటుంది. ఈ ప్రపంచంలోని వారు వినాశీ వస్తువులను ప్రేమిస్తారని తండ్రి చెప్తున్నారు. కొందరికి చాలా ప్రేమ ఉంటే మోహంలో పడి పిచ్చివారైపోతారు. పెద్ద పెద్ద షేర్లు మొహానికి వశమై పిచ్చివారవుతారు. మాతలకు జ్ఞానం లేనందువలన వినాశీ శరీరం వెనుకబడి విధవగా తయారై ఎంతగా ఏడుస్తారు. గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మీరిప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మగా చూస్తే ఏమాత్రమూ దుఃఖం కలగదు. చదువు సంపాదనకు మూలమని అంటారు. చదువులో లక్ష్యం కూడా ఉంటుంది, కానీ అది ఒక్క జన్మ కొరకే. ప్రభుత్వం నుండి జీతం కూడా లభిస్తుంది. చదువుకుని ఉద్యోగం చేస్తారు, అప్పుడు ధనం మొదలైనవి లభిస్తాయి. ఇక్కడైతే అన్ని కొత్త విషయాలే. మీరు అవినాశి జ్ఞాన రత్నాల ద్వారా జోలును ఏ విధంగా నింపుకుంటున్నారు? బాబా మనకు అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాను ఇస్తున్నారని ఆత్మకు తెలుసు. భగవంతుడు చదివిస్తున్నారు, కావున తప్పకుండా భగవాన్ భగవతిగానే తయారు చేస్తారు. కానీ వాస్తవానికి ఈ లక్ష్మీనారాయణను భగవాన్ భగవతి అని భావించటం తప్పు. పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఓహో, మనం దేహాభిమానిగా అయితే మన బుద్ధి ఎంత నీచమైపోతుంది. జంతువుల బుద్ధి వలె తయారవుతుంది. జంతువులకు కూడా చాలా బాగా సేవ చేస్తారు. మానవులకైతే ఏ సేవ చేయరు. పరుగు పందెంలో పాల్గొనే గుర్రాలను ఎంత బాగా సంభాలిస్తారు. ఇక్కడ మనుషుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. కుక్కలను ఎంత ప్రేమగా చూసుకుంటారు, నిమురుతూ ఉంటారు, పక్కనే పడుకోబెట్టుకుంటారు కూడా. ప్రపంచ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. సత్యుగంలో ఇలాంటి పనులు జరగవు. కావున తండ్రి చెప్తున్నారు, పిల్లలు, మిమ్మల్ని మాయా రావణుడు అసత్యంగా తయారు చేశాడు. ఇది ఆధార్మికమైన రాజ్యం కదా. మానవులు అసత్యంగా ఉంటే మొత్తం ప్రపంచం కూడా అసత్యంగా అయిపోతుంది. సత్యమైన మరియు అసత్యమైన ప్రపంచానికి తేడా ఎంత ఉందో చూడండి. కలియుగంలోని పరిస్థితి ఎలా ఉందో చూడండి. నేను స్వర్గాన్ని స్థాపిస్తున్నాను, కావున మాయ కూడా తన స్వర్గంను చూపిస్తుంది, ఆకర్షిస్తుంది. క్షత్రియమయమైన ధనం ఎంత ఉంది? వారు ఇక్కడే స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. స్వర్గంలో ఇంత ఎత్తుగా ఉండే 100 అంతస్తుల భవనాలు మొదలైనవి ఉండవు. ఇంటిని ఎంత బాగా ఎన్ని విధాలుగా అలంకరిస్తారు. అక్కడైతే 2 అంతస్తుల ఇల్లు కూడా ఉండదు. చాలా కొద్ది మంది మానవులే ఉంటారు. ఇంత భూమిని మీరేం చేస్తారు? ఇక్కడ భూముల గురించి ఎన్ని విధాలుగా కొట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ భూమి అంతా మీదిగానే ఉంటుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు లౌకిక తండ్రి, వీరు పారలౌకిక తండ్రి. పారలౌకిక తండ్రి పిల్లలకు ఏమివ్వలేరు? స్వర్గంను కూడా ఇస్తారు.
అర్ధకల్పం మీరు భక్తి చేస్తారు. తండ్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు, వీటి ద్వారా ముక్తి లభించదు అనగా నన్ను కలవలేరు. మీరు ముక్తిధామంలో నాతో కలుసుకుంటారు. నేను కూడా ముక్తిధామంలో ఉంటాను. మీరు కూడా ముక్తిధామంలో ఉంటారు. మళ్ళీ అక్కడి నుండి మీరు స్వర్గంలోకి వెళ్తారు. అక్కడ స్వర్గంలో నేనుండను. ఇది కూడా డ్రామాయే. ఇదే విధంగా మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది. తర్వాత ఈ జ్ఞానంను మర్చిపోతారు, ప్రాయలోపమైపోతుంది. సంగం యుగం రానంత వరకు గీతా జ్ఞానం ఎలా ఉంటుంది? ఇక ఉన్న శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి. మీరిప్పుడు జ్ఞానం వింటున్నారు. నేను బీజరూపుడును, జ్ఞానసాగరుడును. మీతో ఏమీ చేయించను, పాదాలు కూడా పట్టుకోనివ్వను. ఎవరి పాదాలు పట్టుకుంటారు? శివబాబాకైతే పాదాలే లేవు. బ్రహ్మపాదం పట్టవలసి ఉంటుంది. నేనైతే మీకు సేవాదారిని. వారిని నిరాకారుడని, నిరహంకారుడని అంటారు. అది కూడా పాత్ర చేసేందుకు వచ్చినప్పుడే నిరహంకారి అని అంటారు. తండ్రి మీకు అంతులేని జ్ఞానంను ఇస్తారు. ఇది అవినాశి జ్ఞానరత్నాల దానం. కావాల్సినంత తీసుకోవచ్చు. అవినాశి జ్ఞానరత్నాలు తీసుకుని ఇతరులకు దానం చేస్తూ ఉండండి. ఒక్కొక్క రత్నం లక్షల విలువ ఉందని ఈ రత్నాల గురించే చెప్తారు. అడుగడుగున పదమం అంతా ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. సర్వీస్ పైన చాలా గమనం ఉంచాలి. స్మృతి యాత్రయే మీ అడుగు. దాని ద్వారా మీరు అమరులుగా అవుతారు. అక్కడ మృత్యు మొదలైన వాటి చింత ఉండదు. ఒక్క శరీరం వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. మొహాజీత్ రాజు కథను విని ఉంటారు. ఇది తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పటి విషయాలే. రక్షాబంధన పండుగను కూడా ఆచరిస్తారు. ఇది ఎప్పటి గుర్తు? పవిత్రంగా అవ్వమని భగవంతుడు ఎప్పుడు చెప్పారు? కొత్త ప్రపంచం ఎప్పుడు ఉండేది? పాత ప్రపంచం ఎప్పుడు ఉండేది? మానవులకేం తెలుసు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది కలియుగం అని మాత్రమే అంటారు. ఒకప్పుడు సత్యుగం ఉండేది, ఇప్పుడు లేదు. పునర్జన్మను కూడా అంగీకరిస్తారు. 84 లక్షల జన్మలని అన్నప్పుడు తప్పకుండా పునర్జన్మలు ఉన్నట్లే కదా. నిరాకారులైన తండ్రినే అందరూ స్మృతి చేస్తారు. వారు సర్వాత్మల తండ్రి. వారే వచ్చి అర్థం చేయిస్తున్నారు. దేహదారి తండ్రులైతే చాలామంది ఉన్నారు. జంతువులు కూడా తమ పిల్లలకు తండ్రిగా ఉంటాయి. జంతువుల గురించి తెలియజేయనప్పుడు జంతువుల తండ్రి అని అనరు. సత్యుగంలో మురికి కొద్దిగా కూడా ఉండదు. మానవులు ఎలా ఉంటారో వారి వస్తువులు కూడా అలాగే ఉంటాయి. అక్కడ పక్షులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా అందంగా ఉంటాయి. అన్ని వస్తువులు చాలా బాగుంటాయి. అక్కడ ఫలములు కూడా చాలా మధురంగా పెద్దవిగా ఉంటాయి. మరి అవన్నీ ఎక్కడికి పోతాయి? మధురతకు బదులు చేదుతనం వచ్చేస్తుంది. మానవులు 3వ శ్రేణి వారిగా అవుతారు. కనుక వస్తువులు కూడా 3వ శ్రేణివిగా తయారవుతాయి. సత్యుగం ప్రథమ శ్రేణికి చెందింది కావున వస్తువులు కూడా ప్రథమ శ్రేణివిగా లభిస్తాయి. కలియుగంలో అన్నీ తృతీయ శ్రేణివిగా ఉన్నాయి. వస్తువులన్నీ సతో రజో తమోగా మారుతూ ఉంటాయి. ఇక్కడైతే మజా ఏమీ లేదు. ఆత్మ కూడా తమో ప్రధానమే, శరీరం కూడా తమో ప్రధానమే. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం ఉంది. అదెక్కడా ఇదెక్కడా? రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. తండ్రి మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా చేస్తారు. ఎంత స్మృతి చేస్తారో అంత ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ లభిస్తాయి. ఇంకేం కావాలి? ఈ 2 వస్తువుల్లో ఒకటి లేకున్నా సంతోషం ఉండదు. ఆరోగ్యం ఉండి ఐశ్వర్యం లేకపోతే ఉపయోగమేముంది? ధనం ఉంటే ఎక్కడైనా తిరిగి రండి అని గాయనం కూడా ఉంది. భారతదేశం బంగారు పక్షి వలె ఉండేదని పిల్లలకు తెలుసు. ఇప్పుడు బంగారం ఎక్కడుంది? బంగారు, వెండి, రాగి ఏవీ లేవు. ఇప్పుడైతే కాగితాలే కాగితాలున్నాయి. కాగితాలు నీటిలో కొట్టుకుని పోతే ధనం ఎలా వస్తుంది? బంగారం అయితే చాలా బరువుగా ఉంటుంది. ఎక్కడుండేది అక్కడే ఉంటుంది. అగ్ని కూడా బంగారాన్ని కరిగించలేదు. కావున
ఇక్కడ అన్నీ దుఃఖపూరితమైన విషయాలే. అక్కడ ఆ విషయాలు ఏవి ఉండవు. ఇక్కడ ఈ సమయంలో అపారమైన దుఃఖం ఉంది. అపారమైన దుఃఖం ఉన్నప్పుడే తండ్రి వస్తారు. తర్వాత అపారమైన సుఖం ఉంటుంది. తండ్రి అయితే కల్పము వచ్చి చదివిస్తారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. సంతోషంగా ఉండాలి. ఖుషీనే ఖుషి. ఇది చివరి సమయంలోని మాట. అతీంద్రియ సుఖంను గోపికలను అడగండి. చివరిలో మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. సత్యమైన శాంతి అని దేనిని అంటారో తండ్రియే తెలుపుతారు. మీరు తండ్రి ద్వారా శాంతిని వారసత్వంగా తీసుకుంటారు. వారిని అందరూ స్మృతి చేస్తారు. తండ్రి శాంతి సాగరుడు. తన వద్దకు ఎవరు రాగలరో తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఫలానా ధర్మం వారు ఫలానా సమయంలో వస్తారు. స్వర్గంలోకి రాలేరు. ఇప్పుడు సాధు సత్పురుషులు చాలామంది ఉన్నారు. కావున వారికి మహిమ ఉంటుంది. పవిత్రంగా ఉన్నందున తప్పకుండా వారికి మహిమ ఉండాలి. ఇప్పుడు కొత్తవారు దిగి వచ్చారు. పాతవారికి అంత మహిమ ఉండదు. వారు సుఖం అనుభవించి తమో ప్రధానమైపోయారు. అనేక మంది గురువులు రకరకాల వారు వచ్చారు. ఈ బేహద్ వృక్షం గురించి ఎవ్వరికీ తెలియదు. భక్తి సామగ్రి ఎంత ఉంది? వృక్షం చాలా వ్యాపించి ఉంది. జ్ఞానం అనే బీజం ఎంత చిన్నదిగా ఉంది. భక్తికి అర్థకల్పం పడుతుంది. ఈ జ్ఞానం అయితే కేవలం ఈ ఒక్క అంతిమ జన్మ వరకే ఉంటుంది. జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుని మీరు అర్ధకల్పం వరకు అధికారులుగా అవుతారు. భక్తి సమాప్తం అవుతుంది. పగలు వచ్చేస్తుంది. మీరిప్పుడు సదాకాలం కొరకు హర్షితంగా ఉంటారు. దీనిని ఈశ్వరుడు ఇచ్చిన అవినాశీ లాటరీ అని అంటారు. దీని కొరకు పురుషార్థం చేయవలసి ఉంటుంది. ఈశ్వర్య లాటరీకి మరియు అసురి లాటరీకి ఎంత తేడా ఉంది? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ స్మృతికి ప్రతి అడుగులో పదమం అంతా సంపాదన ఉంది. దీని ద్వారానే అమర పదవిని ప్రాప్తి చేసుకోవాలి. తండ్రి ద్వారా లభించిన అవినాశి జ్ఞానరత్నాలను దానం చేయాలి. సెకండ్ పాయింట్, ఆత్మాభిమానులుగా అయి అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి. శరీరాలపై గల మోహం తొలగించి సదా హర్షితంగా ఉండాలి. మోహాజీతులుగా అవ్వాలి. వరదానము, ప్రతి గడియను అంతిమ గడియగా భావించి సదా ఆత్మీక ఆనందంలో ఉండే విశేష ఆత్మా భవ. సంగమ యుగం ఆత్మీక ఆనందంలో ఉండే యుగం. అందువలన ప్రతి గడియ ఆత్మీక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉండండి. ఎప్పుడూ ఎటువంటి పరిస్థితి లేక పరీక్షలో తికమక పడరాదు. ఎందుకంటే ఇది అకాల మృత్యువులు జరిగే సమయం. కొంచెం సమయమైన ఆనందానికి బదులు వ్యాకుల పడితే అదే సమయంలో అంతిమ గడియ వస్తే అంతిమతి సోగతి ఎలా ఉంటుంది? అందువల్ల ఎవరెడీ యొక్క పాఠాన్ని చదివించటం జరుగుతుంది. ఒక్క సెకండ్ కూడా మోసం చేసేదిగా అవ్వగలదు. అందువల్ల స్వయాన్ని విశేష ఆత్మగా భావించి ప్రతి సంకల్పము, మాట, కర్మ చేయండి. సదా ఆత్మీక ఆనందంలో ఉండండి. స్లోగన్, అచంచలంగా అవ్వాలంటే వ్యర్థం మరియు అశుభాన్ని సమాప్తం చేయండి. అచ్చా, ఓం శాంతి.